వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దిస్ ఇస్ విషిత. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ. కరోనాపై మంత్రి క్లారిటీ. డిఎస్సీ టెట్ కి లైన్ క్లియర్. బులెటిన్లో ముందుగా ఏపీ న్యూస్ చూద్దాం. ఢిల్లీలో బిజీగా ఉన్నారు సీఎం చంద్రబాబు. చాలా మంది కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన కొత్త క్రిమినల్ చట్టాల అమలు సమీక్షలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. కోవిడ్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి మాత్రమే నమోదైందని తెలిపారు. ముందస్తు చర్యలపై మంగళగిరిలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మవరం మినీ మహానాడులో పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినో చూసి భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధర్మవరానికి ఇన్ఛార్జిగా వచ్చాక తనలో చాలా మార్పు వచ్చిందన్న శ్రీరామ్, లోపల ఒరిజినల్ రూపం అలాగే ఉందన్నారు. జగన్ జైలుకు వెళ్లక తప్పదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అధికారం అడ్డం పెట్టుకుని చేసిన తప్పులకు జగన్ శిక్ష అనుభవిస్తారన్నారు. వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇప్పుడు సంతకం ఉందా అని ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. పార్వతీపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆదేశాలతో వైసీపీ కౌన్సిలర్లని బలవంతంగా బయటకు పంపించారు పోలీసులు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి శైలజనాథ్. మద్యం అక్రమాలపై ఆధారాలు చూపాలని జగన్ సవాల్ చేస్తే సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు. ఖాకీ దుస్తులు వేసుకుని తల బిరుసుతో ప్రవర్తించే భాస్కర్ లాంటి సీఐల సంగతి తాము అధికారంలోకి రాగానే తేలుస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సీఐ భాస్కర్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రలింక్స్ల కేసులో విశాఖ జైల్లో ఉన్న సిరాజ్ సమీర్లని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. విచారణకి సిరాజ్ సహకరించడం లేదని తెలుస్తోంది. ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదు, గుర్తులేదనే విషయాలు చెప్తున్నట్టుగా సమాచారం. ఏపీలో డిఎస్సీ టెట్ కి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డిఎస్సీ స్కెడ్యూల్ యథావిధిగా జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డిఎస్సీ పరీక్షల స్కెడ్యూల్ వాయిదా వేయాలని 6 అభ్యర్థులు వేసిన పిటిషన్ ని సుప్రీం కొట్టేసింది. జహీరాబాద్ లో సీఎం రేవంత్ పర్యటన. రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదు, పీడించే పాలన అన్న హరీష్ రావు. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో పాటు ప్రతిపక్ష సాయం కూడా అవసరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. 494 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేశారు. జహీరాబాద్ నిమ్స్ కోసం భూమి ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లిస్తామన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జహీరాబాద్ లో రైతుల అరెస్ట్ ని ఖండించారు. సీఎం పర్యటనలో ప్రతిసారి అరెస్టులు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. హైదరాబాద్ లో ఏపీ ఆధీనంలో ఉన్న సివిల్ సప్లైస్ భవనాన్ని వచ్చే నెల 1న తెలంగాణకు అప్పగిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్ లో 2 రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీగా మౌలిక వసతుల కల్పన జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో 250 కోట్లతో సిరిధాన్యాల గ్లోబల్ విశిష్టతా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మిల్లెట్స్ మ్యూజియం, ఫార్మ్స్ రాబోతున్నాయని, మిల్లెట్స్ పంట ప్రోత్సాహానికి ఇది ఎంతో ఉపయోగకరమన్నారు కిషన్ రెడ్డి. నాన్నకు కవిత లేఖ కాంగ్రెస్ వదిలిన బాణం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కుటుంబ పార్టీల వ్యక్తిగత సంక్షోభాలను ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు లేఖ డ్రామాని పట్టించుకోవడం లేదని, నిజమైన మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు బండి సంజయ్. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, మరోవైపు కవిత లేఖ బీఆర్ఎస్ కి సంకటంగా మారాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కవిత లేఖపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం. బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ మంచిది కాదని కవితే ప్రశ్నించారని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు మొదలైందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కవితను బయటకు పంపించేందుకు కేటీఆర్, హరీష్ రావు ఒక్కటయ్యారని ఆరోపించారు. కవిత మరో షర్మిల కాబోతుందన్నారు రఘునందన్ రావు. ఎఫ్సీఐ కమిటీ తెలంగాణ చైర్పర్సన్ గా డీకే అరుణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పార్లమెంట్ వ్యవహారాల శాఖ. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణ, ఇతర సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అందరికీ సమాన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో టీవీ9 క్యాబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎడ్యుకేషన్ ఎక్స్పోని సందర్శించారు. అక్కడి స్టాల్స్ ని పరిశీలించారు మంత్రి. సామాజిక బాధ్యత తీసుకున్న టీవీ9 కి కృతజ్ఞతలు తెలిపారు శ్రీధర్ బాబు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. గుంటూరు జిల్లాలో నకిలీ సిగరెట్స్, కాలినడకన వెళ్తున్న పుష్కర భక్తులు. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. సరస్వతి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కాళేశ్వరానికి 3 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపేస్తుండటంతో భక్తులు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పూర్తి కాకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీరు వృధాగా పోతోంది. గత ఏడాది వరద సమయంలో ప్రాజెక్టు 8 గేట్ల రోప్వే తాళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 3 గేట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి.
ఈ నెల 28న వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు కేంద్రాన్ని సందర్శించనున్నారు. జగన్ పర్యటన ఏర్పాట్లు, హెలిప్యాడ్ రూట్ మ్యాప్ ని వైసీపీ నేతలు పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతులు ధర్నా చేపట్టారు. వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలు, తరలింపు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మావోయిస్ట్ నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో అమరుల బంధుమిత్రుల కమిటీ, పౌర హక్కులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరులో భారీ మొత్తంలో నకిలీ సిగరెట్స్ ని విజిలెన్స్, జీఎస్టీ అధికారులు పట్టుకున్నారు. గోదాంలో అన్లోడ్ చేస్తున్న సమయంలో అధికారులు దాడి చేశారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ సిగరెట్స్ బీహార్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దివాకర్ రెడ్డి టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో భేటీ అయ్యారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈశాన్య ప్రాంతంలో అనూహ్య ప్రగతి. ఆపరేషన్ సింధూర్పై రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నలు. నవంబర్ 1 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఈశాన్య ప్రాంతం అనూహ్యమైన ప్రగతి చూస్తుందని, ఆ అభివృద్ధి మరింత పుంజుకునేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, అనిల్ అగర్వాల్ కూడా దీనికి హాజరయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో టెలికాం సేవల విస్తరణతో పాటు 350 బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మొత్తంగా 75,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళికలని ముఖేష్ అంబానీ వెల్లడించారు. గడిచిన 40 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు అంబానీ తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో అదనంగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఈ మొత్తాన్ని గ్రీన్ ఎనర్జీ, రోడ్ల నిర్మాణం, డిజిటల్ మౌలిక సదుపాయాలపై సృష్టిపై ఖర్చు చేస్తామని వెల్లడించారు. అస్సాంలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఇది అదనమన్నారు. ప్రధాని మోదీ దృఢ రాజకీయ సంకల్పం, నిఘా సంస్థల ఖచ్చితమైన సమాచారం, సైనిక దళాల శక్తి సమాహారం ఆపరేషన్ సింధూర్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. భారత్లో ఉగ్రవాదానికి కారణం పాక్ అనే విషయం నేడు తేట తెల్లమైందని అమిత్ షా అన్నారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తీరుపై రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. ఒక్క దేశం కూడా పాకిస్తాన్ తీరును ఖండించలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని ఎవరు కోరారో సమాధానం చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. ఉగ్రవాదం ఏదో ఒకనాడు పాక్ ను ముంచేస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తుందని మండిపడ్డారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన హనుమాన్ కథ మండపాన్ని యోగి ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రామనగర పేరును బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ గా మార్చారని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి విమర్శించారు. కర్ణాటక సీఎంగా ఉన్న 2007లో బెంగళూరు రూరల్ జిల్లా నుంచి రామనగరని కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. ఏడాది నవంబర్ 1 నాటికి కేరళ పేదరిక రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. సమర్థవంతమైన ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రజలు కేంద్రంగా విధానాలు, భవిష్యత్తులో దృష్టితో కూడిన పారిశ్రామిక వ్యూహాలు దీనికి కారణమని విజయన్ వెల్లడించారు. రాజస్థాన్ సరిహద్దుల్లో అలర్ట్ గా ఉన్న బీఎస్ఎఫ్. అవినీతి ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. న్యాయం విషయంలో కఠినంగా ఉండేందుకు సందిగ్ధత అవసరం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ అన్నారు. రేపు ఆయన రిటైర్ అవుతున్న సందర్భంగా సుప్రీంకోర్టులో ఆయనకు వీడ్కోలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ గవాయ్ కూడా పాల్గొన్నారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో భారత్ పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ గస్తీ ముమ్మరం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అలర్ట్ గా ఉండాలని బీఎస్ఎఫ్ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ మధ్య ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలు బాగా పెరిగాయని వెల్లడించారు. అవినీతి ఆరోపణలపై పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రమన్ అరోరాను అక్కడి విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. టౌన్ ప్లానర్ సహకారంతో నకిలీ నోటీసులు జారీ చేసి జనాల నుంచి డబ్బులు గుంజారని ఈ ఎమ్మెల్యేపై ఆరోపణలున్నాయి. పాక్ భూభాగంలోకి పొరపాటున వెళ్లి పాక్ రేంజర్స్ కి చిక్కి సురక్షితంగా విడుదలైన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం షా స్వస్థలం కోల్కతాకు వచ్చారు. అయితే రైల్వే స్టేషన్లో ఆయనకి జనాలు ఘన స్వాగతం పలికారు. అభినందించేందుకు జవాన్లు కూడా రైల్వే స్టేషన్కి వచ్చారు. కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో పాక్ కాల్పులు, పేలులతో ఇబ్బందులకు గురైన వారిని టీఎంసీ ఎంపీల బృందం పరామర్శించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. గుజరాత్ మెహసానా జిల్లా ధరోయిలో నిర్వహిస్తున్న సాహస వేడుకలని సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి చెరువులో పారాసైలింగ్ కి శ్రీకారం చుట్టారు. మణిపూర్లోని ఉక్రూల్లో జరుగుతున్న 5వ రాష్ట్ర స్థాయి షిరూయి లిల్లీ ఫెస్టివల్లో అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మణిపూర్లోని కొండ ప్రాంతాల్లో మాత్రం కనిపించే పుష్పం షిరూయి లిల్లీ. మణిపూర్ సర్కార్ నిర్వహించే రెండో అతిపెద్ద పర్యాటక కార్యక్రమం ఇది.
పోలీసుల్లో ఒత్తిడి తగ్గించి వారి ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు జైపూర్ పోలీస్ కమిషనరేట్ హాస్య యోగా నిర్వహించింది. ఈ థెరపీ సెషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది నవ్వుతూ హుషారుగా కనిపించారు. అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి. వరంగల్లో భారీగా పట్టుబడ్డ గంజాయి. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావు ఏసీబీకి అడ్డంగా దొరికారు. బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడానికి 8 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. వరంగల్లో కోటి రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. ఈ వ్యవహారంలో 4గురిని అరెస్ట్ చేశారు యాంటీ నార్కోటిక్ పోలీసులు. మీడియా ముందు ప్రవేశపెడుతుండగా నిందితుల్లో ఒకడైన శ్రీనివాస్ పారిపోయే ప్రయత్నం చేశారు. అలర్ట్ అయిన పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నెలో 3 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. నిందితుడు రహమతుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని బహిరంగంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా విరుపాపురంలో అసిస్టెంట్ ఎంబీఐ ఆవిష్ పై కర్ణాటకకు చెందినటువంటి చంద్రపాద్ దాడి చేశాడు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకుని స్పాట్కొచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కృష్ణా జిల్లా పామరు పోలీస్ స్టేషన్ ఎదుట దుర్గా భవాని అనే మహిళ ధర్నాకు దిగింది. తన భర్త కుంభ నాగరాజు, అతని తల్లి మరో 4గురు కలిసి చంపారని ఆరోపించారు. కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసింది ఆ మహిళ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎట్ హోమ్ లాడ్జ్ లో డమ్మీ పిస్టల్ కలకలం రేపింది. లాడ్జ్ లో సోదాలు చేసిన పోలీసులు అశోక్ అనే వ్యక్తి దగ్గర డమ్మీ పిస్టల్ ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో మచిలీపట్నం కలెక్టరేట్ లో కత్తితో కలకలం రేపాడు. తెలుగు రాష్ట్రాలు దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ ఇప్పుడు న్యూస్ జంక్షన్ లో చూద్దాం. కోకో రైతుల సమస్యలపై కొనుగోలుదారులతో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా కోకో ధర 880 రూపాయలుంటే ఇక్కడ కంపెనీలు 450 రూపాయలు మాత్రమే ఇస్తుండడాన్ని ఉత్పత్తిదారులు తప్పుపడుతున్నారు. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఈ నెల 27, 28, 29 తేదీలో జరిగే మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించడంపై రాయలసీమ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత బీటీ పత్తి విత్తనాలను మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మండలం గోప్లాపూర్లో వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. 30 కేజీలున్న ఈ విత్తనాల విలువ సుమారు 1,50,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. మే నెలలో మాత్రమే పుష్పించే మే ఫ్లవర్స్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని సింగరేణి కార్మికుడి ఇంట్లో పూసాయి. 6 ఏళ్ల క్రితం తాము ఈ మొక్క నాటామని, ప్రతి సంవత్సరం 1 పువ్వు మాత్రమే వచ్చేదని, కానీ ఈసారి మాత్రం 3 పువ్వులు పూసాయని చెప్తున్నారు. శ్రీశైలం బంజారా కాలనీలో తనిఖీల సందర్భంగా తెలంగాణ మద్యాన్ని శ్రీశైలం పోలీసులు పట్టుకున్నారు. వీటిని అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలంలో మద్యం విక్రయాలపై నిషేధం ఉంది. పాక్ దుశ్చర్యలని ప్రపంచానికి తెలియజెప్పేందుకు విదేశీ పర్యటన చేపట్టనున్నట్టుగా ఎంపీలు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో భేటీ అయినప్పుడు చెప్పారు. వీరికి విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో చేపట్టిన ఆపరేషన్ అతిపెద్దదని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తెలిపారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలని ఆయన పరిశీలించారు.